హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అవుతుంది మన ఛానల్లో వీడియోస్ అనేవి పెట్టక. ఇక ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే పెడుతున్నాను. ఇక మన వీడియోస్లోకి వెళ్ళిపోతే మాత్రము ఇక ఫస్ట్ నుంచి అంజలి అమరేంద్ర వాళ్ళ పాప కాదన్న విషయం తెలిసిన అమరేంద్ర రాథోడ్ ఎవరికి నిజం చెప్పరు. ఇక అంజలి మెడలో ఉన్న లాకెటే దానికి గుర్తు. అంజలి తల్లిదండ్రులు ఎవరా అని చెప్పి తెలుసుకోవడానికి ఇక లాకెట్ని చూసి అమరేంద్ర అది అంజలి మెడలోనే ఉండాలి ఎల్లప్పుడూ అని చెప్పేసి ఆ లాకెట్ని తీసి అంజలి మెడలో వేస్తాడు. ఇక రణవీర్ అండ్ మనోహరి కన్నబిడ్డైన అంజలి అన్న విషయం ఎవరికీ తెలియదు. ఆఖరికి రణవీర్కి మనోహరికి కూడా తెలియదు. ఇక వాళ్ళు ఎలాగైనా సరే రణవీర్ తన ఆస్తిని తగ్గించుకోవాలి అని చెప్పేసి, ఎలాగైనా తన ఆస్తిని రాబట్టుకోవాలి అని చెప్పేసి, అంజలి తన బిడ్డ అని చెప్పేసి తన ప్రూఫ్లు అన్నీ సేకరిస్తూ ఉంటాడు. డిఎన్ఏ టెస్ట్ కోసం బ్లడ్ టెస్ట్, అలాగే కొన్ని టెస్టులైనా చేస్తాడు అంజలి పాపకి. అసలు తన పాప అంజలి అన్న విషయం రణవీర్కి తెలియదు. అది తెలియకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు అంజలిని కోల్కతా తీసుకెళ్ళడానికి. ఇక దానికి తోడు మనోహరి ఎలాగైనా సరే రణవీర్ బాధ నుంచి తను విముక్తి కావాలని, రణవీర్ని ఇక్కడి నుంచి పంపించేయాలని, తను ఇక్కడ ఉంటే అమరేంద్రకి నిజం తెలుస్తుంది, తనే తన భార్య అని చెప్పేసి, అప్పుడు అమర్ తనని పెళ్లి చేసుకోడు అని చెప్పేసి అనుకుంటుంది మనోహరి. ఇక ఎలాగైనా సరే రణవీర్ని అక్కడి నుంచి పంపించాలని రణవీర్కి సాయం చేస్తుంది. ఇక వాళ్ళిద్దరూ కలిసి దుర్గామాత లాకెట్ని సేమ్ అలాగే చేయించి అంజలి మెడలో వేస్తారు. ఇక అంజలి మెడలో వేయగానే వాళ్ళు వచ్చేసి చెప్పేస్తారు, నేను వెళ్ళిపోతున్నానండి, నాకు ఇక్కడ వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి రణవీర్ అంటాడు. కోల్కతా వెళ్తున్నాను అని చెప్పేసి. ఇక మనోహరి కూడా నేను కూడా వెళ్తాను అంబర్, నా పాత ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, కలిసి వస్తాను అని చెప్పేసి అని అంటుంది. ఇక వీళ్ళ కుట్రని ఎలాగైనా సరే బయట పెట్టాలి అనుకున్న మిస్సమ్మ రాథోడ్, అమ్మయ్య వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు కదా, మనకి ఏ బాధ లేదులే అని చెప్పేసి అనుకుంటారు. కానీ అంతలోనే పిడుగులాంటి వార్తను వాళ్ళు చెప్తారు, మాతో పాటు అంజలిని కూడా మేము తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము, పంపించండి, 2 రోజుల నుంచి నేను మళ్ళీ పంపిస్తాను, మా ఇంట్లో వాళ్ళందరూ అంజలి పాపని అడుగుతున్నారు అని చెప్పేసి రణవీర్ అంటాడు. ఇక వెంటనే మిస్సమ్మ తన చేతిలో ఉన్న కప్పు సాసలను కింద పడేస్తుంది. వాళ్ళ కుట్రను బయటపెట్టాలి అనుకున్న మిస్సమ్మ అంజలితో వాళ్ళు ఎందుకంత క్లోజ్గా ఉంటున్నారు, సేమ్ లాకెట్ ఎందుకు చేసి తన మెడలో వేశారు అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న మిస్సమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనగానే హ్యాపీ అవుతుంది. అంతలోనే మళ్ళీ అంజలి పాపను తీసుకొని వెళ్తున్నాము అని చెప్పేసి అనగానే తను టెన్షన్ అయిపోతుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. తను వద్దు అని అడ్డుకుంటుంది. కానీ మనోహరి మాత్రం తాను ఏమవుతుంది తీసుకుని వెళ్తే అని చెప్పేసి అని అంటుంది. ఇక మొత్తానికైతే మనోహరి కోల్కతా వెళ్ళడానికి అంజలి పాపను ఒప్పిస్తుంది. అంజలి కూడా మిస్సమ్మ వెళ్ళి అంజలి పాపని బతిమాలాడుతుంది, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి. కానీ అంజలి పాప, నీకు నేను వెళ్ళటం ఇష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్తాను, ఫస్ట్ వెళ్ళొద్దు అనుకున్నాను కానీ ఇప్పుడు వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆల్రెడీ జైలుకి వెళ్ళిన మిస్సమ్మ వాళ్ళ బావ తను విడుదల కాబోతున్నాడు రేపు. ఇక తను విడుదల కావడంతో తన అక్క మంగళని పిలిపించి జైలుకి మాట్లాడతాడు. తను ఏదో ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆ ప్లాన్ ఏంటని మంగళ అడగగానే తను మనోహర్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేస్తాడు. ఎలాగైనా సరే రేపు నేను మనోహర్ని పెళ్లి చేసుకుంటాను, నన్ను కలవడానికి వచ్చేలా చెయ్యి అని చెప్పేసి ఒప్పిస్తాడు. అప్పుడు మంగళ మనోహర్కి ఫోన్ చేసి, మా తమ్ముడు విడుదలయ్యి రేపు వస్తున్నాడు, వాడు నిన్ను కలవాలట, నువ్వు కలవకపోతే వాడు అమరేంద్రకి నిజం చెప్తాను అని చెప్పేసి అని అంటున్నాడు. మనోహరి నేను ఏమి చేయలేను అని అంటుంది. కానీ అప్పుడు మనోహరి, ఏదో ఒకటి చేయి మంగళ, నేను రేపు కోల్కతా వెళ్తున్నాను, వెళ్ళి వచ్చిన తర్వాత నేను కలుస్తాను వాడిని, నువ్వు ఎలాగైనా సరే ఇంటికి రాకుండా చూడు అని చెప్పేసి మనోహరి అడుగుతుంది. కానీ మంగళ మాత్రం దానికి అసలు ఒప్పుకోదు. నా పైన చాలా కోపంతో ఉన్నాడు మా తమ్ముడు, నేను చెప్తే అసలు వినట్లేడు, నువ్వు కాక రేపు కలవకపోతే తను అమరేందర్ని కలిసి నిజం చెప్పేస్తాను అంటున్నాడు. నువ్వు అరుంధతిని చంపిన దగ్గర నుంచి గోరాతో కలిసి చేసిన పాపాలన్నీ అమరేంద్రకి చెప్తాడట, మరి నీ ఇష్టము, కలిస్తే కలువ, లేకపోతే లేదు, నేనేమి చేయలేను అని చెప్పేసి అని అంటుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడిపోతూ ఉంటుంది మనోహరి. ఒక పక్క కోల్కతా వెళ్ళే ప్రయత్నంలో ఉంటుంది మనోహరి, మరొక పక్క తను మంగళ ఫోన్ చేసి టెన్షన్ పెట్టేస్తూ ఉంటుంది. కోల్కతా వెళ్లకుండా ఆపాలి అని చెప్పేసి మీ ఇష్టమ్మ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎలాగైనా అంజనేని కోల్కతా తీసుకెళ్ళి తన బిడ్డే అని చెప్పేసి అక్కడ నిరూపించి ఆస్తినంతా తను రాబట్టుకోవాలి అనుకుంటాడు రణవీర్. మరోపక్క అరుంధతి ఆత్మ తన కుటుంబాన్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలి అని చెప్పేసి తను
యమలోకంలో నుంచి చిత్రగుప్తుని మాయ చేసి మరి భూలోకానికి వస్తుంది అరుంధతి. చూడాలి మరి ఎవరి ప్రయత్నం ఫలిస్తుంది, చివరికి ఏం జరుగుతుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.